నమస్కారం. మీకు తెలుసా, మన భారతదేశ యూపీఐ రోజుకు 650 మిలియన్ల లావాదేవీలతో వీసాను కూడా దాటేసిందని? అవును, ఆశ్చర్యంగా ఉంది కదా. కొన్ని సంవత్సరాల్లోనే ప్రపంచంలోనే అతిపెద్ద తక్షణ చెల్లింపుల వ్యవస్థగా ఎలా మారిందో. అదే ఈరోజు మనం ఈ అద్భుతమైన భారతీయ డిజిటల్ చెల్లింపుల ప్రయాణం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. మనం గుర్తించాల్సిందేంటంటే, యూపీఐ కేవలం డబ్బు పంపే విధానం కాదు. కరెక్ట్. ఇది మన ఆర్థిక వ్యవస్థ రూపురేఖల్నే మార్చేసిన ఒక పబ్లిక్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఒక బహిరంగ డిజిటల్ మౌలిక సదుపాయం. ఆర్థిక సమ్మిళితాన్ని పెంచి ప్రపంచానికే ఒక మోడల్గా నిలిచిందని కూడా అంటున్నారు. నిజమే. మరి యూపీఐ రాకముందు పరిస్థితి ఏంటి? అంతా నగదు వ్యవహారమేనా? అవును, చాలా వరకు నగదు మీదే ఆధారపడేవాళ్లం. ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ లాంటివి ఉండేవి, కానీ అవి కొంచెం నెమ్మదిగా పనిచేసేవి. పనివేళల్లో మాత్రమే పనిచేసేది కదా? అవును, పనివేళల్లో మాత్రమే. కొన్ని డిజిటల్ వాలెట్లు వచ్చాయి గాని అవి ఒకదానికొకటి మాట్లాడుకునేవి కావు. అంటే ఒక వాలెట్ నుంచి ఇంకో వాలెట్కి పంపడం కుదిరేది కాదు. అక్కడే యూపీఐ ప్రత్యేకత. 2016లో ఎన్పీసీఐ, అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దీన్ని ప్రారంభించింది. ఎన్పీసీఐ అంటే మన రిటైర్ చెల్లింపులన్నిటినీ చూసుకునే సంస్థ. అవును, ఇది ఒక అద్భుతమైన ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం ఫలితం. దాని డిజైనే దాని విజయానికి పునాది వేసింది అని చెప్పొచ్చు. ఆ డిజైన్లో ఏముంది అంత ప్రత్యేకత? ప్రధానంగా 2 విషయాలు. ఒకటి, ఓపెన్ ఏపీఐ, అంటే ఏ యాప్ అయినా ఏ సంస్థ అయినా దీన్ని సులభంగా వాళ్ళ సిస్టంలో పెట్టుకోవచ్చు. ఓ, అందుకే ఇన్ని యాప్స్ వచ్చాయా? అవును. రెండవది, ఇంటరాపరబిలిటీ, అంటే ఏ బ్యాంకు ఖాతా నుంచైనా ఏ యాప్ నుంచైనా వేరే ఏ యాప్కైనా ఏ బ్యాంకుకైనా డబ్బులు పంపొచ్చు. ఆ విపిఏ, వర్చువల్ పేమెంట్ అడ్రస్ ద్వారా ఇది సాధ్యమైంది కదా? ఖచ్చితంగా. ఈ రెండూ కలిసి కొత్త ఆవిష్కరణలకు, పోటీకి అవకాశం కల్పించాయి. సింపుల్గా చెప్పాలంటే, ఫోన్పే నుంచి గూగుల్ పేకి, లేదా పేటీఎం నుంచి వేరే బ్యాంక్ యాప్కి క్షణాల్లో డబ్బు పంపడం. అంతే. దానికి తోడు క్యూఆర్ కోడ్లు అందరికీ అర్థమయ్యేలా ఉండటం, ఇంటర్ఫేస్ తేలికగా ఉండటం, 24 గంటలు పనిచేయటం, P2P, అంటే వ్యక్తుల మధ్య లావాదేవీలకు దాదాపు ఖర్చే లేకపోవటం. ఇంకా భద్రత కూడా, 2 దశల ఆథెంటికేషన్, ఇవన్నీ కలిపి అందరికీ నమ్మకం కలిగించాయి. మరి దీని వెనుక ఎవరున్నారు? అంటే విజయానికి కారణమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. బ్యాంకులు ప్లాట్ఫామ్ ఇచ్చాయి. ఫోన్పే, గూగుల్ పే లాంటి ఫిన్టెక్ కంపెనీలు. ఇప్పుడు మార్కెట్లో వాళ్లదే పెద్ద వాటా. వాళ్ళు దీన్ని జనాలోకి బాగా తీసుకెళ్లారు. అవును, చిన్న కిరాణా కొట్టు నుంచి పెద్ద మాల్స్ వరకు లక్షలాది వ్యాపారులు యాక్సెప్ట్ చేశారు. అందరికన్నా ముఖ్యంగా కోట్లాది మంది వినియోగదారులు. ఇదొక సమిష్టి విజయం. ఇక పెరుగుదల చూస్తే నంబర్స్ నిజంగా ఆశ్చర్యపరుస్తాయి. జూలై 2025 నాటికి నెలకి 19.5 బిలియన్ లావాదేవీలంటున్నారు. వాటి విలువ కూడా 25 లక్షల కోట్ల రూపాయలకు పైనే. 500 మిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లు, 50 మిలియన్ల వ్యాపారులు. అంటే 50 కోట్ల మందికి పైగా వాడుతున్నారన్నమాట. భారతదేశ డిజిటల్ లావాదేవీలలో 85% వాటా. ప్రపంచ తక్షణ చెల్లింపులలో దాదాపు సగం వాటా యూపీఐదే. వీసా లాంటి గ్లోబల్ దిగ్గజాలను దాటేయడం అంటే అది మామూలు విషయం కాదు. అస్సలు కాదు. అయితే ఈ ప్రభావం కేవలం సంఖ్యలకే పరిమితం కాలేదు కదా. ఆర్థిక సమ్మిళితం, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటున్నాం. అవును, అది చాలా ముఖ్యమైన ప్రభావం. 2011లో 35% మంది పెద్దలకు మాత్రమే ఆర్థిక ఖాతాలుంటే 2025 నాటికి అది 89%కి చేరింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న వ్యాపారులకు ఇది చాలా ఉపయోగపడింది. నిజం. ఐఐఎంబి, ఐఎస్బి లాంటి సంస్థల అధ్యయనాలు కూడా తక్కువ ఆదాయ వర్గాలకు రుణాలు దొరకడం పెరిగిందని చెప్తున్నాయి. యూపీఐ ఫర్ హర్ లాంటి కార్యక్రమాలు మహిళలను కూడా డిజిటల్ ఆర్థిక వ్యవస్థలోకి తీసుకొచ్చాయి. నగదు వాడకం తగ్గడం వల్ల ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత కూడా పెరుగుంటుంది. ఖచ్చితంగా. ఫార్మలైజేషన్ పెరిగింది. ఈ ప్రభావం మన దేశం దాటి బయట కూడా వెళ్తోందంటున్నారు. అవును, ఇదిప్పుడు గ్లోబల్ స్టాండర్డ్ అవుతోంది. సింగపూర్ పేనౌతో లింక్ అవ్వడం, యుఏఈ, ఫ్రాన్స్, శ్రీలంక, మారిషస్ లాంటి 7 దేశాల్లో నేరుగా పనిచేయడం, ఇవన్నీ చూస్తున్నాం. మరిన్ని దేశాలతో కూడా చర్చలు జరుగుతున్నాయని విన్నాం. అవును, ప్రాజెక్ట్ నెక్సస్ లాంటి అంతర్జాతీయ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇదంతా సాధ్యమైంది నిరంతర ఆవిష్కరణల వల్లే. అంటే కొత్త ఫీచర్స్ ఏమైనా వచ్చాయా? చాలా వచ్చాయి. ఉదాహరణకు, ఇంటర్నెట్ సరిగా లేని చోట్ల పనిచేసే యూపీఐ లైట్. ఓ, అది బాగుంది. అలాగే ఫీచర్ ఫోన్ల కోసం యూపీఐ 123 పే,
వాయిస్తో పేమెంట్స్ చేసే సౌకర్యం. వాయిస్తోనా? అవును. ఇంకా యూపీఐ ద్వారానే లోన్లు పొందే క్రెడిట్ లైన్లు, ప్రభుత్వ పథకాలకు వాడే రూపీ వోచర్లు ఇలా వస్తూనే ఉన్నాయి. ఇన్ని విజయాలు బానే ఉన్నాయి కానీ కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయేమో. ఉన్నాయి. డిజిటల్ అక్షరాస్యత అందరికీ ఒకేలా లేదు. ముఖ్యంగా గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్యలు ఇంకా ఉన్నాయి. భద్రత, మోసాల గురించి కూడా అప్పుడప్పుడు వింటుంటాం. అవును, ఆ ఆందోళనలు ఉన్నాయి. అలాగే అప్పుడప్పుడు సిస్టమ్ డౌన్ అవ్వడం. ఏప్రిల్ 12, 2025న పెద్ద అంతరాయం వచ్చింది కదా, అది నమ్మకం మీద ప్రభావం చూపుతుంది. ఇంకో విషయం, మార్కెట్లో రెండు యాప్స్, ఫోన్పే, గూగుల్ పే, వీటి డామినేషన్ ఎక్కువగా ఉందని కూడా అంటున్నారు. ఆ వాదన కూడా ఉంది. అది దీర్ఘకాలంలో మంచిది కాకపోవచ్చు. భవిష్యత్తులో ఏం చూడొచ్చు? సిబిడిసి అంటున్నారు, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. అవును, దానితో ఇంటిగ్రేషన్, అలాగే విదేశాల నుంచి డబ్బు పంపే రెమిటెన్స్లను మరింత సులభతరం చేయడం, వీటిపై దృష్టి ఉంది. మొత్తంగా చూస్తే యూపీఐ ఒక పెద్ద విప్లవమే సృష్టించింది. నిస్సందేహంగా దాని ఓపెన్, సహకార నమూనా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ని పెంచడమే కాదు, ప్రపంచానికే ఒక దారి చూపించింది. ఇది కేవలం టెక్నాలజీ విజయం కాదు, ఒక సిస్టమ్ డిజైన్ విజయం. ముగించే ముందు వినేవాళ్ల కోసం ఒక ఆలోచన రేకెట్టించే ప్రశ్న. భారతదేశం విజయవంతంగా అమలు చేసిన ఈ పబ్లిక్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడల్ నుంచి ఆర్థిక రంగమే కాకుండా ఇతర రంగాలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఏం నేర్చుకోవచ్చు? ఇలాంటి సహకార ఆవిష్కరణలు వేరే రంగాల్లో ఎలా సాధ్యపడతాయి? ఆలోచించాల్సిన విషయం.